వెల్కమ్ టు ఏపీవిజిఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జగన్ ముఠా దోపిడీని వెలికి తీసి నిందితులను శిక్షించాలి, మాజీ మంత్రి రామచంద్రయ్య. విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ. వలస కూలీల భద్రత యజమానులదే అని అన్నారు పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గీత జయసూర్య విత్తనాల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ. ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెక్యూరిటీ కోసం దాదాపు 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియామకం. తిహార్ జైలుకు చేరుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ఎమ్మెల్సీ కవితను ములాఖాత్లో భాగంగా కలిసిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్.
యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఆలయ ఈవో భాస్కర్ రావు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించిన ఆలయ సిబ్బంది అధికారులు స్థానికులు వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం కొండపైకి మెట్ల ద్వారా వెళ్లిన ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆలయ ఈవో భాస్కర్ రావు రాష్ట్రమంతా జోరుగా ఇంటింటి ధర్మ ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కరప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమం జరిగింది. మరియు కాకినాడ జిల్లాలో ఉన్న మిగతా మండలాల్లో జోరుగా సాగుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవాలని సంస్థ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ధర్మ ప్రచార పాడాల రఘు మాట్లాడుతూ విదేశీ మతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని వారు కోరారు. 3 మండలాలకు ఒక్కొక్క ధర్మ ప్రచారకి బాధ్యత తీసుకొని ప్రతి మండల గ్రామ కన్వీనర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. జై శ్రీరామ్. మరి ఈరోజు ముఖ్యంగా మరి సమరత సేవా ఫౌండేషన్ సంస్థ వారి తరఫున మరి ముఖ్యులు మన ఉండూరు గ్రామం చెరుగొట్టు రామాలయం ఇచ్చేయడం జరిగింది. మరి ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత మన రామాలయంలో ముఖ్యంగా ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి మన సనాతన హిందూ ధర్మం గురించి బోధించడం జరిగింది. అలాగే నెలవారీ పౌర్ణమి రోజున వచ్చేటటువంటి హారతుల గురించి, అలాగే నగర సంకీర్తన గురించి చర్చించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి ఇంటింటికి ధర్మ ప్రచారం చేసే భాగంగా ఇంటింటికి కూడా స్టిక్కర్లు అంటించడం, అలాగే పాంప్లెట్లు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టుకునే విధంగా భాగంగా మరి ఈ రోజున వీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఎంతటితోటి ముగించడం జరుగుతుంది. శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేటి తరం మహిళలు వీరనారి చాకలి ఐలమ్మ పౌరుషాన్ని కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపాలిటీ రజక సంఘం గౌరవ అధ్యక్షులు గండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బిజోన్ లెనిన్ నగర్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలిపెరుగని పోరాటం చేసి ఎందరో వీరనారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానాయకురాలని వారు కొనియాడారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు శంకర్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి రాజయ్య, కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సమ్మయ్య, కోశాధికారి తిరుపతి పాల్గొన్నారు. పంపిస్తాను. ఇందులో కొంచెం క్లారిటీ పంపిస్తాను. నీకు కూడా పంపిస్తాను. మాట్లాడు. ఓకే. అధ్యక్షులు శ్రీ తంగళ్లపల్లి వెంకటేష్ గారు, కార్యదర్శి శ్రీ పాయిరాల రాములు గారు, జిల్లా ఉపాధ్యక్షులు ముష్క చందర్ గారు,
నెక్స్ట్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెపు హనుమంతు గారు. నెక్స్ట్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు తడిగొప్పుల భాగ్య గారు. చేస్తున్నటువంటి శ్రీ ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సమ్మన్న గారిని సంఘం తరపున అందరూ కలిసి సన్మానించాల్సిగా మనం చేస్తున్నాం. ఈ ఒక్క సంఘానికే కాదు, అనేక సంఘాలను తను వెనుకుండి ముందు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్న సమ్మన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అందరూ అభినందన తెలియజేసిందిగా మనం చేస్తున్నాం. నాయకురాలు వారి చిన్న సన్మాన కార్యక్రమం. తిరుపతి బ్యాక్ అట్లా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ అతి వైభవంగా చేయడం జరిగింది. అలాగే మాకు ముందుకు వచ్చి ఏ రోజు ఎవరు మమ్మలను మా కుల సంఘాన్ని పట్టించుకునే నాదులు లేకుండా ఉండడం జరిగింది. ఇక్కడ రామకృష్ణపూర్ నందు మా గౌరవ అధ్యక్షులు గాళ్ళ సమ్మన్న గారు ఎన్నో సేవల భాగంగా మాకు ఎన్నో సేవలు చేసుకుంటూ చాలా సార్లు ఎన్నో సేవలు చేయడం జరుగుతుంది. మేము అతనికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మా రజకుల సంఘం తరఫున కోరడం జరుగుతుంది. అలాగే రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా చాలామంది హాజరు కావడం జరిగింది. ఈ యొక్క చాలామంది హాజరైనందుకు, ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి కూడా మా అన్ని కులవృత్తి సంఘాలు, బీసీ సంఘాల నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోదాం. ఆ అణగారిన వర్గాల హక్కులంటే ఐలమ్మ ముందుకు వస్తుంది, ఆవిడ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఇలా రజకులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు రుణాలు రావడం లేదు, ఫెడరేషన్ ఉంది, బడ్జెట్ లేదు, ఇలా రక్షణ లేదు, వాళ్ళకు చట్టం కావాలి. ఇట్లా రజకుల యొక్క హక్కుల కోసం కూడా మేము పాటుపడుతూ ఉన్నాం. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇలా రజక సంఘాలు అందరూ కూడా ఏకమై ఇలా ఐలమ్మను నెలకొల్పినందుకు మరొకసారి వాళ్ళందరూ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా గైకులపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి దేవతను కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. ఈ తల్లి గైకలపాడు గ్రామంలో జన చైతన్య కాలనీ గట్టున స్వయంభుగా 100 సంవత్సరాల క్రితం వెలిసింది. ప్రతి ఆదివారం భక్తులు మరియు గ్రామస్తులు అందిస్తున్న విరాళాలతో ఉచిత అన్నదాన కార్యక్రమం సుమారు 500 మంది వరకు ఏర్పాటు చేయబడుతుంది. కార్తీక మాసంలో 2వ వారంలో వేప చెట్టుకి మర్రి చెట్టుకి కళ్యాణ కార్యక్రమం చేసి కార్యక్రమానికి వందలాది మంది భక్తులు తరలివచ్చి పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం పొందుతారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సత్యమ్మ తల్లి కమిటీ సభ్యులుగా డి సుబ్రహ్మణ్యం, కాల వెంకటరత్నం, కాల్ వీరబాబు మరియు ప్రోత్సాహకులు దుర్గాప్రసాద్, జగదీష్, శంకర్ బ్రదర్స్, రాజు, భవానీ, పద్మావతి, సీత, రత్నకర్, వాసవి వి శ్రీనివాసరావు, కేవీఎస్ దుర్గారావు మరియు ఇతర భక్తులు జరిపారు. ఈ గుడి వద్ద అన్ని సౌకర్యాలు ఉన్నందున భక్తులు ముక్కు తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని BR9 టీవీ ఛానల్ ద్వారా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని కమిటీ సభ్యులు ప్రజలను కోరారు. కాకినాడ జిల్లా రవణీపేట మండలం గైగలపాడు గ్రామంలో జనచైతన్య కాలనీ కాలువగట్టు మీద వెలిసిన శ్రీ శ్రీ సత్తమ్మ తల్లివారి ఆలయం పూర్వం రైతుల ద్వారా అమ్మవారు వెలిసి ఉన్నారు. ఇక్కడ ఆ ఆలయాన్ని మన డి సుబ్రహ్మణ్యం గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం జరిపించి 10 మంది భక్తులకి అన్నదానం చేయాలని సంకల్పించుకుని కొంతమంది భక్తులు పెద్దల ద్వారా సహకారం తీసుకుని ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఈ అమ్మవారు
భక్తులు కోరికలు తీరుస్తున్నాయని ప్రగాఢ విశ్వాసంతో ఉండి ఎక్కడెక్కడి నుంచో కొంతమంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుని వెళ్ళి ఆ కోరికలు తీరుతున్నాయని తమ వంతు సాయంగా వాళ్ళ పేరున ఇక్కడ అన్నదానం జరిపించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణానికి సహకరించిన ఎంతోమంది భక్తులు ముందుకు వచ్చి వాళ్ళ కోరికలు తీరుతున్నాయని మళ్ళీ వాళ్ళ విరాళాల ద్వారా ఈ అమ్మవారికి ఆలయ నిర్మాణ కార్యాలకి సహకరించడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులు ఎవరన్నా ముందుకు వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ కోరికలు మాట్లాడండి. జై సత్తమ్మ తల్లి సరిపోయిందండి. సత్తమ్మ తల్లి జై జై సత్తమ్మ తల్లి జై 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 సత్తమ్మ తల్లి. కాకినాడ జిల్లా గైవల్పాడు మరియు జనచైతన్య కాలనీ కాలగొట్టనందు వెలసి ఉన్న శ్రీ సత్తమ్మ తల్లి వారి ఆలయం నందు గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారము దాదాపుగా 200 నుంచి 500 మంది వరకు మహా అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఈ కార్యక్రమము అంటే అమ్మవారికి అలంకరణ, పూజలు మరియు మహాన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడ స్థానికులైనటువంటి 3 కాలావారి కుటుంబం నుంచి దాదాపుగా 15 మంది సేవకులు వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి సహకరిస్తున్నారు. కావున సత్తమ్మ తల్లి వారు ఈ కాలావారి కుటుంబ సభ్యులను ఎల్లవేళలా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా భక్తులు కూడా అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొంది మహాన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాను. జై సత్తమ్మ తల్లి జై జై సత్తమ్మ తల్లి జై సత్తమ్మ తల్లి జై సత్తమ్మ తల్లి. మేము సత్తమ్మ తల్లి దగ్గర ప్రతి ఆదివారం భజన చేసేవాళ్ళు ఉండి చేస్తున్నాం కూడా. తర్వాత ప్రతి ఆదివారం అన్న సంతర్పణ చేస్తున్నారు ఇక్కడ. అందుకని మేము భజన కార్యక్రమం కూడా చేస్తా అమ్మవారిని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ కోరిక కోరినా ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. నాకు కూడా నెరవేరింది. నేను కోర్టులో నాకు డబ్బులు ఇవ్వాలండి ఒకళ్ళు. ఆ డబ్బుల గురించి అమ్మవారిని కోరుకున్నాను. నాది కోర్టులో నెగ్గిందండి. అందుకని అమ్మవారి కోరిక నేను తీర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి కోరికలన్నీ తీర్చుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. జై సత్తమ్మ తల్లి జై సత్తమ్మ తల్లి జై సత్తమ్మ తల్లి. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గం ద్వారా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు వైప్లేస్ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచింది. ఆయనకు వైప్లేస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. బాబు వీడియోగ్రా బ్రో రండి ఎస్ఐ గారు.
రాత్రి 8 దాటితే తాట తీయండి. గుంపులుగా కనిపిస్తే, చీకట్లో కనిపిస్తే పోలీసులకి ఫుల్ పర్మిషన్స్ అని అన్నారు హోమ్ మినిస్టర్. తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని, గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమండి, చింతపల్లి నుంచి, జీమాడుగల్ నుంచి, అటువైపు నుంచి, అదేవిధంగా మనకు ఒడిశా నుంచి, ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ, ఇటు ఫ్లైట్స్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు, మిగతా అన్ని, దాంట్లో ఈవెన్ 2 వీలర్, ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా, గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా, చీకట్లో ఉన్నా, మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే, స్మెల్ డిటెక్ట్ చేయాలి. వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్ స్క్వాడ్. 2 అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు? నాకు అర్థం కాల. 2 డాగ్సా? కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి జగన్ దొంగల ముఠా స్టేట్ను మట్టి దిబ్బగా మార్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం మీడియా మిత్రుల మధ్య విమర్శించారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో జరిగిన దుర్మార్గపు దోపిడీలకు సంబంధించిన 5 పేజీల బుక్లెట్ను విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహా ఆలయాన్ని నిలువు దోపిడీ చేశారని అన్నారు. భక్తులు వేసే డబ్బులు ఎక్కడికి వెళ్లాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జగన్ దోపిడీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, అందులో రుచికొండ భాగవతం బయటపడిందన్నారు. వైకాపాకు 40% ఓట్లు వచ్చాయని, అవి సీట్ల రూపంలో ఎందుకు విజయం సాధించలేకపోయిందని జగన్ మీడియా ముందు ఆవేదన చెందడాన్ని తప్పుపట్టారు. జగన్ అండ్ చేసిన దోపిడీలను బహిర్గతం చేసి సంబంధిత ఆలీబాబా 40 దొంగలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని డిమాండ్ చేశారు. ఆ పతనం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసు. సో ఇంత దోచినోడు రాజకీయాలు కూడా అనేది నాకు కోసం మళ్ళా నేను వస్తాను, 40% కూడా తగ్గలేదు నాకు అని మొన్న మీడియాను అడ్రస్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా మీటింగ్. అతను ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేయలేదు, దిగిపోయేటప్పుడు అది చేశాడు. అదే ఫస్ట్ లాస్ట్. ఆ మీడియాలో చెప్తాడు, నాకు 40% తగ్గలేదు, నేను చేసినా కూడా అవకాశం ఇస్తే ఇంకా పూర్తిగా చేస్తున్నారు. సో ఇటువంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు. ఇంకా పూర్తి ప్రజలు వాస్తవాలు తెలియాలంటే ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం. మనం చరిత్రలో చాలా పాఠాలు చదివాము, చరిత్ర చదివాము. జపాన్ పైన హిరోషిమా నాగసాకి బాంబ్స్ వేయడం, అంటే అమెరికా గడ్డి కూడా మలవనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ గుడిని ప్రాంతాల్లో గడ్డి కూడా మల పట్టణాలు ధ్వంసం చేశారు. కానీ వాళ్ళకి ఏమాత్రం తగ్గదు కదా.
ఏమాత్రం తగ్గదు. 1924 మధ్య యుఎస్ రూల్ చేశారు ఈ రాష్ట్రం. మట్టి దిబ్బగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మట్టి దిబ్బగా మార్చేశారు. ఇది మాత్రం అతిశయం. వ్యవస్థని దారుణంగా పడినాం. కొంతకాలము ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లేకున్నా కూడా ఈ సిస్టమ్స్ రన్ చేస్తాయి అక్కడ సార్. ఒకప్పుడు ఒక అడ్వైజర్ ఉన్నాడు గవర్నర్. మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ ఇంతియాజ్ బాషా స్థానిక సంతోష్ నగర్ ఈద్గా నందు వేలాది మంది ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్ అని, దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర సోదరిమణులకి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.